ఈ దినముందు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడే నిమిత్తమై పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను వినని నీ వంటివి నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. అదేవిధంగా ఇర్మీయా గ్రంథములోని ఇంకొక మాట మనం చదువుకుందాము. 7వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని, ఆ లేఖనాన్ని కూడా దీంతో కలిపి చదువుకుందాం. వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. చాలు, తలలు వంచితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, ఈ పునరుత్థాన దినమున నీ ప్రజలము నీ పిల్లలం ప్రభువా, నీవు మేపు గొర్రెలమైనటువంటి మేమందరము నీ పాద సన్నిధానానికి చేరుకున్నాం తండ్రి. మా పరిస్థితులను ఎరిగిన వాడవు అయ్యా. ఈ సమయముందు మాకు ఏది అవసరతగా ఉందో వాటన్నిటినీ స్పష్టంగా చూస్తున్న గొప్ప దేవా, మాతో ఈ సమయముందు మాట్లాడండి ప్రభువా. మీ ఆలోచనను మా మధ్యలో వెల్లడిపరచండి తండ్రి. అయ్యా, ఈ చిన్న మందగా మేమందరము అయ్యా నీ సముఖములో సమకూర్చబడి ఉన్నాం పరమ తండ్రి. పచ్చిక బయళ్ళలోనికి మా అందరినీ మీరు తోడుకుని పొమ్మని నీ సన్నిధులు మేము వేడుకుంటూ ఈ సమయాన్ని పరిశుద్ధాత్ముడా మీ ఆధీనమునకు అప్పగిస్తూ దయకలిగిన మాత్రం నీ వాక్యమును అర్థం చేసుకోకుండా గ్రహించకుండా ప్రభా, అపవాది కలిగిస్తున్న సకల ఆటంకాలన్నిటినీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా మేము తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనం 2 లేఖన భాగాలను చదువుకుందాం ఈ దినమందు. మొదటిగా ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం 21లో, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక అనేటువంటి మాట మనం చూసాం. తర్వాత 7వ అధ్యాయము 26వ వచనంలో, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి అనేటువంటి లేఖనాన్ని కూడా మనం చదువుకున్నాం. కొద్ది సమయము చిన్న సందేశము ధ్యానం వచ్చి వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాది దేవుడు తన జనులు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు ఇక్కడ మనం 2 సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మన వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో పలుసార్లు మాట్లాడుతూ ఉన్న ప్రస్తావన మనం గమనించగలం. అందుకే మనం 7లో చదువుకున్న ప్రియులారా, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కక ఉన్నారు అంటూ ఉన్నాడు. తర్వాత మనం చదువుకున్నాం, నీ క్షేమ కాలములలో నీతో నేను మాట్లాడాను కానీ నేను విననని నీ వంటివి అంటూ ఉన్నాడు దేవుడు. నా మాట వినకపోట బాల్యము నుండి నీకున్న అలవాటు అని వాడు కానీ ఇక్కడ దేవాతి దేవుడు గుర్తు చేస్తున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు విశ్వాసులుగా ఈ స్థలములో చేర్చబడి ఉన్న మనమందరం కూడా దేవుడు నాతో మాట్లాడాలి అని మనమందరము ఎన్నోసార్లు కోరుకుంటూ ఉంటాం. అవునంటారు కదా? దేవుని స్వరమును నేను వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని పిల్లలారా పలుమారులు మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీటితో దేవుని వేడుకుంటాం. అంటే ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనందరికీ ఆయన నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశ, ఆసక్తి ఈరోజు మనమందరం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ విమోచన పొందుకున్న ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట మనం చూస్తున్న ప్రియులారా,
నేను నీతో మాట్లాడితేని అంటూ ఉన్నాడు దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడట? తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడట. ఎప్పటి నుండి మాట్లాడుతున్నాడు? బాల్యము నుండి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఊహ వచ్చిన ఆ సమయం నుండి కూడా నేటి వరకు నేను మీతో మాట్లాడితేని అని దేవాతి దేవుడు తాను పలుకుతున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లయితే ఆలోచించండి ప్రియులారా, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు కన్నులుండి చూడలేనివాడు, చెవులుండి వినలేనివాడు, ముక్కులుండి వాసన చూడలేనివాడు, నోరుండి పలకలేని ఒక రాతి బొమ్మ వంటి వాడు కాడు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సజీవుడైన దేవుడు, మాట్లాడగలిగిన దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్లయితే ఆలోచించండి ప్రియులారా, మన దేవుడు మాటలాడే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, చలించుచున్న దేవుడు. ఆ దేవునికున్న అలవాటు ఏంటనంటే ఆయన తన ఎదుట ఉన్న ప్రజలతో ఎల్లప్పుడూ మాట్లాడడానికి ఆయన ఆశ కలిగిన దేవాతి దేవుడు. అందుకే మొదటి మానవుని దేవుడు ఈ లోకములో చేసి ఏదేను తోటలో నిలబెట్టినప్పటి నుండి కూడా మానవునితో దేవుడు మాట్లాడుతూ ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. ప్రతి దినము దేవుడైన యెహోవా చల్లపూట ఆదాము దగ్గరికి దేవుడు దిగువచ్చి, దేవుడి బిడ్డారా, ఎంతో సుమధురమైనటువంటి దేవుడి బిడ్డారా ఆ సంభాషణ దేవుడు ఆదాముతో చేస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు ఆదాముతో దేవుడు మాట్లాడడానికి వచ్చి ఆదాముతో మాట్లాడి, ఆదాము మాట్లాడుతున్న సంభాషణ కూడా దేవుడు విని ఎంతో సంతోషంగా దేవుడి బిడ్డారా దేవుడు తన దేవుడి బిడ్డారా ఆ కాలములో ఈ విధంగా సమయం సాగిపోతూ ఉంది. అయితే మానవుడు ఎప్పుడైతే పాపం చేసి తినకూడదు అని దేవుడు చెప్పిన నిషిద్ధమైన పండు మానవుడు ఎప్పుడైతే భుజించాడో అప్పుడు కూడా దేవుడు మానవునితో మాట్లాడటం మానవేలేదు. కానీ అప్పుడు కూడా దేవుడు మానవుడితో మాట్లాడడానికే ఇష్టపడ్డాడు. అందుకే ఆదాం పాపం చేసి తన దేవుడి బిడ్డారా తన మహిమను పోగొట్టుకొని తాను దిగంబరుడిగా ఉండుట, ఆ స్థితిని ఎరిగిన దేవాతి దేవుడు మరలా ఏదేను తోటలోనికి దిగువచ్చి, ఆదామా ఆదామా నీవెక్కడ ఉన్నావు అని దేవుడు ఆదాముతో మాట్లాడాడు. గమనించండి ప్రియులారా, అంటే దేవుని అంతరంగములో ఉన్న ఒక ఆలోచన ఏమిటి అని మనం చూడగలిగితే, నరులతో నేను మాట్లాడాలి అని దేవాతి దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నేను మానవులతో మాట్లాడాలి, నేను నా పిల్లలతో సంభాషించాలి అని దేవుడు ఎప్పుడు కూడా ప్రియులారా ఇటువంటి ఒక శ్రేష్టమైన కోరికను దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఆదాం పాపం చేయకమునుపు దేవుడు మాట్లాడాడు, ఆదాం పాపం చేసిన తర్వాత కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యనుతో దేవుడు మాట్లాడలేదా? ఓ కయ్యేను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీవు కూడా సత్క్రియ చెయ్యి అని కయ్యనుతో కూడా దేవుడు మాట్లాడాడు. హేబేలుతో దేవుడు మాట్లాడాడు, నోబహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇలా బైబిల్ చరిత్రను మనం చూడగలిగితే పూర్వకాలము నుండి ప్రియులారా మన పితరులతో దేవాతి దేవుడు తాను మాట్లాడుతూ ఉన్న ప్రస్తావన వాక్యంలో మనకు కనబడుతుంది. అందుకే ఎబ్రీ పత్రికలు కూడా మనందరికీ తెలిసిన మాట ప్రియులారా, పూర్వకాలముల యందు నానా విధములుగా నానా సమయాలలో మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటాడు. అంటే దేవుడు బిడ్డలారా దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడట? పితరులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అంటుంది లేఖనం. తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తుంది. అట్లయితే ఆలోచన చేయండి పిల్లారా, ఈ దినముందు నేను చెప్పగోరే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనం ఆరాధించుచు ఉన్న దేవుడు నీతో సూటిగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! అందరికీ వినబడుతుందని చెప్పే మాట. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేయగోరుతున్నాడు? నీతో మాట్లాడడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఆ దినములలో కానివ్వండి, అంటే పాత నిబంధనలో కానివ్వండి, ఈ నూతన నిబంధనలో కానివ్వండి, ప్రతి సమయమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఒక అనుభవాన్ని పరిశుద్ధ గ్రంథం ఆరంభము నుండి ముగింపు వరకు మనం గమనించగలం. అట్లయితే ప్రియులారా, దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రాముఖ్యంగా విశ్వాసులమైన మనం కూడా దేవుడు నాతో మాట్లాడాలి అని ఎన్నో దినాలుగా మనం కనిపెడుతూ ఉన్నాం, ఎన్నో దినాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది విశ్వాసులే కలుస్తూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నాతో మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను అని దేవుడు వీళ్ళారా కనిపెడుతున్న వారు ఎంతోమంది ఈరోజు విశ్వాసులుగా ఉన్నవారు లేకపోలేదు. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని స్వరమును నేను వినాలి, దేవుడు స్పష్టంగా తన స్వరముతో తన ఆలోచనను నాకు తెలియచేయాలని ప్రియులారా ఈరోజు మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కోరిక కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. అయితే ఇక్కడ ప్రియులారా
ఐగుప్తు నుండి విడిపించబడిన ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటనంటే, మనందరికీ తెలుసు ఇశ్రాయేలీయులు ఎన్నో సంవత్సరాలుగా దాసులుగా ఐగుప్తు దేశములో తమ జీవితాలను కొనసాగించారు. అయితే దేవుడు తన దేవుడి పిల్ల పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా, చాపబడ్డ బాహువు ద్వారా తన జనాంగమును దేవుడు విడిపించి వాగ్దాన దేశం వైపు దేవుడు వారిని తోడుకొని పోతున్న ఆ అరణ్య మార్గములో బైబిల్ చెబుతున్న చరిత్ర ఏంటనంటే 40 సంవత్సరములు దేవుడు వారితో మాట్లాడారట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మాట్లాడారు దేవుడు చెప్పండి? 40 సంవత్సరాలు. ప్రియులారా, నేడు అనే సమయం ఉండగా మీరు ఆయన శబ్దమును విన్నప్పుడు మీ హృదయాన్ని కఠినపరచుకొనకండి అని హెబ్రీ పత్రికలోను మన పాత నిబంధనలోను చూడగలం. అంటే ఆలోచన చేయండి ప్రియులారా, ప్రాముఖ్యంగా విమోచన పొందుకున్న ప్రజలతో ఎల్లప్పుడూ దేవుడు మాట్లాడతాడు. తన రక్తము ద్వారా పాప క్షమాపణ పొందుకున్న ప్రతి వ్యక్తితో ప్రతి దినం మాట్లాడడానికి దేవుడు కోరుకున్నట్టుగా బైబిల్ చెబుతోంది. అయితే ఇక్కడ ఆలోచన చేయండి ప్రియులారా, మనం చదువుకున్న మూలవాక్యాలు కాస్త పరిశీలించగలిగితే దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడుతూనే అన్నాడు. దేవుడు క్షేమకాలమున మాట్లాడాడు ప్రియులారా, కష్టకాలమున మాట్లాడాడు. అనుకూలమైన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతాడు, ప్రతికూలతలు ఉన్న అనుభవాల్లో కూడా దేవుడు మాట్లాడుతాడు. అది మారా వంటి చేదు అనుభవం కావచ్చు ప్రియులారా, లేదా ఎలిము వంటి సుఖకరమైన అనుభవం కావచ్చు. నేనంటున్న మాట ప్రియులారా, ఏ ప్రజలను దేవుడు విడిపించాడో, ఏ ప్రజలను దేవుడు తన ప్రశస్త రక్తము ద్వారా విమోచన కలిగి చేశాడు ప్రియులారా, ఆ ప్రజలందరితో దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే ప్రతి స్థితిగతులలో దేవుడు మాట్లాడుతాడు. క్షేమకాలమును మాట్లాడుతని అంటాడు దేవుడు. ప్రియులారా, అరణ్యపు వంటి అనుభవంలో కూడా దేవుడు మాట్లాడాడు అని మరొక చోట మనం గమనించగలం. మెట్టుకు దేవుడు ప్రతి పరిస్థితులలో మాట్లాడుతాడు, ప్రతి సందర్భంలో దేవుడు మాట్లాడుతాడు. అయితే రోజు నేను చెప్పే మాట ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడాలి అని ఎదురు చూస్తున్న ప్రియులారా, దేవుని స్వరమును ఒక్కసారైనా నేను వినాలి అని కనిపెడుతున్న వారులారా, ఇంతకీ దేవుడు ఎలా మాట్లాడుతాడు అనేది ప్రశ్న. దేవుడు ఎలా మాట్లాడుతాడు? ఏ భాషలో మాట్లాడుతాడు? ఏ పద్ధతిలో మాట్లాడుతాడు? ప్రియులారా, ఎటువంటి విధానముతో దేవుడు మాట్లాడుతాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంతకు మన వాక్యాన్ని పరిశీలించగలిగితే నాతో మాట్లాడు అని మనం అంటున్నాం. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న సమాధానం ఏంటి అని మనం చూడగలిగితే, నేను నీతో మాట్లాడితని అంటూ ఉన్నాడు దేవుడు. నేను నీతో మాట్లాడదును అన్నాడా? మాట్లాడితని అన్నాడా? నేను నీతో మాట్లాడితని అంటే ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడాలి అని నీవనుకుంటున్నావు, దేవా నీ స్వరమును నాకు వినిపించమని నీవంటున్నావు. కానీ దేవుని వద్ద నుండి వస్తున్న బదులు ఏంటనంటే, నేను నీతో మాట్లాడటం కాదు, ఎప్పుడో మాట్లాడేశాను అన్నాడు దేవుడు. నేను నీతో మాట్లాడుతని కానీ నీవు గ్రహించట్లేదు, నేను నీతో మాట్లాడుతని కానీ నీవు వినకపోతేవి అంటున్నాడు. అందుకే అక్కడ దేవుడు పలికిన మాట ప్రియులారా, బాల్యము నుండి అక్కడ రాయబడ్డ మాట ప్రియులారా, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక అన్నాడు దేవుడు. ఇశ్రాయేలుకున్న వాడుక ఏంటని చెప్పండి? వాడుకంటే అర్థం ఏంటి? ఒక అలవాటు. ఇశ్రాయేలుకున్న అలవాటు ఏంటనంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుని మాట వినకపోట వారికున్న అలవాటు. దేవుడు తన స్వరమును వినిపిస్తూ ఉంటాడు. అందుకే మనం ఏర్లు కూడా చూసాం ప్రియులారా, వారు నా మాట వెనుకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు అంటూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. దేవుడు తన ప్రజలతో మాట్లాడుట అది ఒక అనుభవం అయితే, దేవుని స్వరమును వినకపోవటం మరి ఒక అనుభవం. అందరూ వింటున్నారా? దేవుడు తన ప్రజలతో మాట్లాడుట సత్యం, దేవుడి బిడ్డలారా, అంతే సత్యం. మరొకటి ఏంటి చెప్పండి? ఆ మాట్లాడుతున్న దేవుని స్వరమును ప్రజలు వినకపోట, చెవి యొగ్గకపోట, ఆ మాటలు గ్రహించకపోట మరి ఒక అనుభవం. ఆనాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదల పొందుకున్న ఆ జనాంగము ప్రియులారా, ఎలాగైతే దేవుని మాటను వారు వినకపోతున్నారో, ఈనాడు క్రీస్తు రక్తము ద్వారా విమోచన పొందుకున్న నీతో నాతో ప్రతి దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే అయినా నీవేం చేస్తున్నావంటే, దేవా నాతో మాట్లాడు అంటున్నావు. కానీ బైబిల్ వస్తున్న సమాధానం ఏంటంటే, నాతో మాట్లాడమని నీవంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో మాట్లాడాను కానీ నీకు అర్థం కాలేదు. నేను నీతో మాట్లాడాను కానీ నీవు విననేరకపోతేవి అంటూ ఉన్నాడు దేవుడు. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? దేవుడు నాతో మాట్లాడాలి అని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, నీతో నేను మాట్లాడుతని. ఎప్పుడెప్పుడు మాట్లాడాడు? ప్రతిరోజు మాట్లాడాడు, ప్రతి నెల మాట్లాడుతూ ఉన్నాడు,
ప్రతి వారము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న జవాబు ఏంటనంటే, నేను నీతో మాట్లాడుతని కానీ నీవు వినలేకపోతివి అంటూ ఉన్నాడు. బాల్యము నుండి ఇది నీకున్న వాడుక అంటూ ఉన్నాడు దేవుడు. గమనించండి ప్రియులారా, ఈ రోజు నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటనంటే, విశ్వాసులారా, దేవుడు నీతో మాట్లాడాలి అని నీవు కోరుకుంటున్నావు. కానీ వాక్యమును ఆధారం చేసుకొని చెబుతున్న మాట ఏంటనంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ అది నీవు గుర్తుపట్టడం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది నీకు అర్థం కావట్లేదు. ఒక దినమన సమూయేలు అని దేవుడు 3 మారులు పిలిచినా కూడా సమూయేలుకు అర్థం కాలేదు దేవుని మాట. అర్థమైందా చెప్పండి? సమూయేలు అనగానే నా ఏలిన వాడినటువంటి ఏలి గారు పిలుస్తున్నాడు అని పరిగెత్తుకుని వెళ్ళాడు. మొదటిసారి అలాగే, రెండవసారి అలాగే, మూడవసారి అలాగే. ఎప్పుడైతే 3 సార్లు ఏలి దగ్గరికి సమూయేలు వెళ్ళి సమూయేలు అనేటువంటి మాట వినబడ్డప్పుడు నా యజమానునైనటువంటి ఏలియే పిలుస్తున్నాడు అనుకొని పిల్లారా, ఆ ఏలి దగ్గరికి వెళ్ళిన సమూయేలుతో ఏలి ఏమని చెప్పాడు? మరొక్కసారి నీవు ఆ స్వరమును విన్నప్పుడు చిత్తము దేవా నేనున్నాను అని పలుకుమని దేవుడు వెళ్ళారా. కొన్ని సంగతులు ఏలి తెలియచేశాడు. ఇక నేను చెప్పే మాట ఏంటనంటే, సమూయేలు బాలుడైన కారణం చేత దేవుని స్వరమును ఎలాగైతే గుర్తుపట్టలేకపోయాడో, సమూయేలు చిన్నవాడై ఉన్న కారణం చేత, పరిపక్వత లేని కారణం చేత, అనుభవం లేని కారణం చేత దేవుని స్వరము ప్రియులారా ఆ దినములలో వినుట అరుదుగా, దేవుని వాక్కు ప్రత్యక్షపరచబడుట అరుదయ్యున్న ఆ దినాలలో ప్రియులారా దేవుడు ఎలా మాట్లాడుతాడో అనుభవ జ్ఞానము లేని ఆ సమూయేలు ప్రియులారా దేవుడు మాట్లాడన ఎలాగైతే దేవుడు ప్రియులారా గ్రహించని స్థితిలో ఉన్నాడో, ఈరోజు 20 సంవత్సరాల విశ్వాసులు కావచ్చు, 30 సంవత్సరాల విశ్వాసులు కావచ్చు, 10 ఏళ్ల అనుభవం కలిగిన విశ్వాసులు కావచ్చు, పాతవారు కావచ్చు, క్రొత్తవారు కావచ్చు, పలుమారులు దేవుడు నీతో మాట్లాడుతున్నా ఈరోజు దేవుని స్వరమును నీవు గుర్తుపట్టకపోవుట నీ ఆత్మీయ జీవితానికి కలుగుతున్న అపజయం. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకులో అపజయం ఎందుకు కలుగుతుంది? ఈరోజు నీ కుటుంబంలో ప్రియులారా అపజయం ఎందుకు నీ బ్రతుకులో ఎదురవుతుందనంటే, దేవుడు నీతో మాట్లాడనందుకు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కానీ ఆ మాట నీవు గుర్తుపట్టనందుకే నీ బ్రతుకులో అపజయం. హల్లెలూయా. ఒకానొక దినమని చెప్పాడు ప్రియులారా, ఐగుప్తులో నుండి విడుదల పొందుకున్న ఇశ్రాయేలీయులు కానాను దేశం వైపు నడవాలి అనంటే అరణ్య మార్గములో వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఇదే త్రోవ అని తోటి వెళ్ళారు. ఒక చక్కని త్రోవలో వారు నివాసపురానికి చేరాలి అనంటే అలా వారు నడవడానికి వారికి దోహదపడేది దేవుని స్వరమే. హల్లెలూయా. మునుపన్న దినాలు నేను తెలియచేశాను, అరణ్య మార్గములు ప్రియులారా సరి అయిన త్రోవలో వారు నడవాలి అనంటే వారిని తోటి వెళ్ళారా సరి అయిన త్రోవలో నడిపించగలిగేది ఏమిటి అని మనం చూడగలిగితే దేవుని యొక్క స్వరము మాత్రమే. అందుకే కుడికైనను ఎడమకైనను మీరు తిరిగిన ఎడల ఇదే త్రోవ, ఇందులోనే నడవండి అని ఒక స్వరము దేవుడు వెనుక నుండి వినిపిస్తాడు అనే మాట యెషయా గ్రంథములో మనం చూడగలం. ఈరోజు విశ్వాసులారా మీరందరూ కూడా హృదయం తెరిచి అర్థం చేసుకోవలసిన మాట ఏంటనంటే, ఈ అరణ్య మార్గములో నీవు గురి యొద్దకు చేరాలంటే దేవుని మాట నీకు వినబడాలి. హల్లెలూయా. కుడి ఎడమల చేదు అనుభవాలు కలుగుతుండగా, కుడి ఎడమల గాఢాంధకారపు లోయలు నీ జీవితంలో నా జీవితంలో ఎదురవుతూ ఉండగా, కుడి ఎడమల అనేక మంది దొండబిళ్ళారా ఆయుధదారులైన శత్రువులు యుద్ధ సన్నద్ధులై నిన్ను పట్టుకొనడానికి, నిన్ను ఓడించడానికి వారు ఎల్లప్పుడూ సన్నద్ధులు నిలిచమండగా వారందరి కబంధ అస్తాలలో నుండి నీ విడుదల పొందుకొని పిల్లారా కానాను దేశానికి నీవు చేరాలంటే తప్పకుండా దేవుని స్వరము నీవు గ్రహించాలి. అందుకే ఆత్మ చెబుచున్న మాట అందరూ వినరు, చెవి కలిగిన వారు మాత్రమే వింటారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్వరము అందరితో దేవుడు మాట్లాడతాడు కానీ అందరూ వినరు. సంఘమంతుడితో దేవుడు మాట్లాడతాడు కానీ అందరూ వినరు. సర్వ సమాజముతో దేవుడు మాట్లాడతాడు కానీ అందరికీ దేవుని మాట అర్థం కాదు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి అంటున్న వారలారా, ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడితే చాలు అని కోరుకుంటున్న వారలారా, ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడితే నా బ్రతికంతే చాలు అని ఆశపడుతున్న విశ్వాసులారా, ఈరోజు నీ చెవి తెరిచి ఆలకించు. ఏంటి అని చూడగలిగితే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటనంటే ఆ మాట్లాడుతున్న దేవుని స్వరమును నీవు గ్రహించట్లేదు, వినట్లేదు. ఆ మాట నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీవనుకున్న పద్ధతిలో దేవుడు మాట్లాడటం లేదు గనక, నీవు కోరుకున్న ప్రియులారా కోరిక చొప్పున దేవుడు మాట్లాడటం లేదు గనక, నీవు నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారంగా దేవుడు నీతో మాట్లాడటం లేదు గనక ప్రియులారా దేవుడు నాతో మాట్లాడలేదు అనుకుంటున్నావు. ఎప్పుడు కూడా దేవుడు నీవనుకున్న పద్ధతిలో మాట్లాడడు. హల్లెలూయా. ఒకసారి సుడిగాలులో మాట్లాడుతూ ఉండవచ్చు,
ఒకసారి ప్రశాంతమైన వాతావరణంలో కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. యోబుతో దేవుడు ఎలా మాట్లాడాడు? సుడిగాలులో ప్రత్యక్షమై మాట్లాడాడు. ఓ యోబు, నీవు నడుము కట్టుకో, నేను అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వని పిల్లారా. యోబుతో దేవుడు సుడిగాలులో మాట్లాడాడు. ఏలియాతో దేవుడు ఎలా మాట్లాడాడు? సుడిగాలు వచ్చిపోయిన తర్వాత, తుఫాను పుట్టిపోయిన తర్వాత, దేవుడు బిడ్డారా, గాలి వీచి నిమ్మలిచ్చిన తర్వాత ఆ నిమ్మలమైన వాతావరణంలో ఒక మెల్లనైన స్వరమును దేవుడు వినిపించినట్టుగా రాజుల గ్రంథములో మనం చూడగలం. ఈరోజు నేను అంటున్న మాట పిల్లారా, కొన్నిసార్లు దేవుడు నెమ్మదిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు సుడిగాలులో మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు ఉరుము వంటి ధ్వనితో మాట్లాడతాడు, కొన్నిసార్లు పిల్లారా నీవు చాలా నిశ్శబ్దంగా ఉంటేనే తప్ప అర్థం కాని స్వరముతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటనంటే, నాతో మాట్లాడు అని నీవు అనుకుంటున్నావు, అయితే దేవుడు ఏమంటున్నాడు? నీతో మాట్లాడితేనే, కానీ నీకు వినబడలేదు, కానీ నీవు గ్రహించలేదు. ఎందుకనంటే చిన్ననాటి నుండి నా మాట వినకపోవటం నీకున్న అలవాటు అన్నాడు దేవుడు. నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీవు చెవి ఒగ్గకపోవటా నీకున్న అలవాటు, నీ మనస్సును కఠినపరుచుకున్నట నీకున్న అలవాటు, మీ పితరుల కంటే కూడా మీరు మరీ దుష్టుల యుండుట మీకున్న అలవాటు అని దేవుడి పిల్లారా అనేక సంగతులు యిర్మీయా గ్రంథములో మాట్లాడతాడు. పలుమారులు పిల్లారా నేను మాట్లాడుతూనే కానీ మీరు వినలేకపోతారు అని యిర్మీయా గ్రంథములోనే 10 కంటే ఎక్కువగా మనకు అనేక రెఫరెన్స్ కనబడతాయి. అందుకే రోజుని చెప్పే మాట పిల్లారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడట, కానీ నీవు నేను దానిని గ్రహించట్లేదట. ఇంతకి పిల్లారా దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఏ పద్ధతిలో మాట్లాడుతాడు? ఒక్కసారి ఒక చిన్న దేవుడు బిళ్ళారా ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పగోరుతున్నాను. దయచేసి ఎజ్రా గ్రంథములోనికి రండి పిల్లారా. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పారాసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారాసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇటు ప్రకటన చేయించెను. చూడండి, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. తర్వాత 2వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నావశని చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునండి. కోరేషు రాజు, పారసీకపు రాజు అయినటువంటి కోరేషు పిల్లారా తాను సెలవిస్తున్న ఒక మాట ఏమిటి అని మనం చూడగలిగితే, అక్కడ ఒక మాట అంటున్నాడు, యెరూషలేములో తన మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అన్నాడు. దేవుడైన యెహోవా కోరేషు రాజుతో ఏం సెలవిచ్చారట చెప్పండి? నాకు మందిరమును కట్టించమని ఆజ్ఞ ఇచ్చారట. అంటే కోరేషుతో దేవుడు మాట్లాడా లేదా చెప్పండి? రాజైన కోరేషుతో మంద కాపరి అని కోరేషు గురించి రాయబడింది. ప్రియులారా, దేవుని ప్రజలకు కాపరిగా ఉన్నవాడు కోరేషు. ఒక విధంగా చెబితే దేవుని చేత వాడబడిన ఒక సేవకుడు కోరేషు. పారసీకపు రాజే కావచ్చు, కానీ దేవుడు అతన్ని వాడుకున్నాడు. అట్లయితే ఆలోచన చేయండి ప్రియులారా, కోరేషు రాజు పారసీకపు రాజు అయినటువంటి కోరేషు ఏలుబడిలో తాను యూదా ప్రజలందరినీ పిలుచుకొని ఒక మాటను చాటింపు చేసి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏంటి అని మనం చూడగలిగితే, ఆకాశమందలి దేవుడైన యెహోవా సకల జనములను నావశం చేశాడు, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. గమనించండి పిల్లారా, కోరేషు రాజుతో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని ఆజ్ఞాపించాడు? ఓ మంద కాపరి, ఓ కోరేషు, నీవు యూదా దేశములో మందిరమును కట్టించమని దేవుడు కోరేషుతో సెలవిచ్చాడు. అంటే కోరేషు రాజుతో దేవుడు మాట్లాడా లేదా చెప్పండి? అందరూ మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు చెప్పండి? కోరేషు రాజుతో ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడా? మనం ముందు చదువుకున్న పిల్లారా, యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించను అంటుంది లేఖనం. అంటే దేవుడు రాజైనటువంటి కోరేషుకు ప్రేరేపణ కలిగించారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోరేషు రాజును దేవుడు ప్రేరేపించను. అప్పుడు కోరేషు రాజు ఏమంటున్నాడు? యెహోవా నాతో మాట్లాడు. అంటే
ప్రేరేపణ ఈజ్వల్ టు దేవుడు మాట్లాడుట. దేవుడు హృదయాన్ని ప్రేరేపించట ఈజ్వల్ టు ఏంటి చెప్పండి? దేవుడు మాట్లాడుట. ఇక్కడ ఆలోచించండి పిల్లారా, దేవుడు అనేక పద్ధతులతో మాట్లాడతాడు. అందులో సహజంగా దేవుడు మాట్లాడుతున్న ఒక పద్ధతి ఏంటి అని మనం చూడగలిగితే ప్రేరేపించుట ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చదువుకున్న మాట పిల్లారా, యెహోవా నాకు ఆజ్ఞాపించాడు, యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు, యెహోవా నాతో మాట్లాడాడు. ఓ యూదా వారలారా, యెరూషలేం ప్రజలారా, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు మందిరాన్ని కట్టుకొనడానికి వెళ్ళండి. ఇందుకు మందిరాన్ని కట్టించడానికి నేను సిద్ధము. ఎందుకు రాజా ఎవరు నీకు సెలవిచ్చారు ఈ మాట అనంటే రాదేమంటున్నాడు? యెహోవా నాకు సెలవిచ్చాడు, యెహోవా నాతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడాడు అంటే పైన మనం చదువుకున్న పిల్లారా, దేవుడు రాజు అయినటువంటి కోరేషు మనస్సును ప్రేరేపించాడు. అంటే ఇక్కడ ఆలోచించండి పిల్లారా, దేవుడు మాట్లాడే ఒక పద్ధతి ఏంటి చెప్పండి? దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రేరేపించుట ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పిల్లారా, దేవుడు నాతో మాట్లాడాలి అని పిల్లారా, నేను నీతో మాట్లాడినట్టుగా నీవు నాతో మాట్లాడినట్టుగా ఆ దేవుడు నాతో మాట్లాడాలి అని మొండు పట్టు కలిగి ఉంటారు. కానీ నేను అంటున్నాడు పిల్లారా, నీ హృదయంతరంగములో దేవుడు నీకు తెలియకుండా ఒక గొప్ప ప్రేరేపణ కలిగిస్తాడు. అప్పుడు నీవు గుర్తుపట్టాలి, ఇది దేవుని స్వరమని. హల్లెలూయా. ఎందుకు దేవుని ప్రేరేపణ ఎలా కలుగుతుందో మన మనస్సుల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లారా. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మనం ఇంట్లో ఒక 10 మంది కూడుకున్నాం అనుకోండి. 10 మందిమి దాదాపు గంట సమయంకు పైగా ఇక్కడ మనమందరం కలిసి ఉన్నాం. 10 మంది స్థలములో కూర్చొని ఉండగా నేనేంటో మీకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు, మీ ఆలోచన విధానం నాకు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. ఇక్కడ 10 మంది ఉన్నారు, ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరు కూడా లేరు అనేది మనకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. 10 మంది ఉన్నాము, 4 ఉన్నాము. ఇప్పుడు మీరు మీ ఇంట్లో 5 ఉన్నారో, 2 ఉన్నారో, 4 ఉన్నారో, నేను అంటున్న మాట పిల్లారా, నీవున్న ఇంట్లో 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది ఇక్కడ ఉన్నారు అనేది నీకు అర్థమవుతుంది. ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరు కూడా లేరు అనేది నీకు అర్థమవుతుంది. ఇలా ఉంటూ ఉండగా ఒక గంట సేపు గడిచింది, హఠాత్తుగా ఒక క్రొత్త వ్యక్తి నీ ఇంట్లోనికి వచ్చారనుకోండి. అప్పుడు నీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఏమని అర్థమవుతుంది? ఇప్పుడు ఈ పాత వ్యక్తులుగా ఉన్న మేము కాకుండా ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి మాతో కలిసాడు అని నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే పిల్లారా, మన ఇంటిలో 10 మంది ఉన్న మనము చాలాసేపటి నుండి ఇక్కడ ఉన్నా కూడా ఒక క్రొత్త వ్యక్తి మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ క్రొత్త వ్యక్తి ఈ స్థలానికి వచ్చాడు అని మనం గుర్తుపడతాం. అలాగే నేను అంటాను పిల్లారా, ఎందుకు ఈ ఉదాహరణ నేను మీతో చెబుతున్నాను అంటే, నీ మనస్సు అనే ఇంటిలో, నీ మది అని పిలువబడుతున్న గృహము లోపల ఈ ఇంటిలో ఒక 10 మంది ఉన్నట్టుగా నీ మనస్సులో నీ సొంత తలంపులు 10 తలంపులు, 20 తలంపులు, 50 తలంపులు ఉంటాయి. అవన్నీ నీకు తెలిసిన తలంపులు. అర్థం? అందరూ వింటున్నారండి? ఇంటి లోపల 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిని గూర్చి మనం ఎలాగైతే అవగాహన కలిగి ఉంటామో, నీ హృదయం అనేటువంటి లేదా నీ మనస్సుని పిలువబడుతున్న దీని లోపల నీ స్వంత తలంపులు ఒక వ్యక్తులుగా ఉన్నాయి. ఆ స్వంత తలంపులన్నీ నీకు ఆటోతోటి వెళ్ళారు. అప్పటికే తెలుసా లేదా? అయితే ఒక మాట అంటున్నాను, ఆ 10 మంది ఉన్న ఇంట్లోనికి ఒక కొత్త వ్యక్తి ఎలాగైతే హఠాత్తుగా వస్తాడో పిల్లారా, నీ స్వంత తలంపుల చేత నింపబడ్డ నీ మనస్సు లోపల ఒక బలమైన గొప్ప తలంపు నీ లోపల పుడుతుంది. హల్లెలూయా. ఒక బలమైన నూతన ఆలోచన నీ లోపల పుడుతుంది. ఆలోచన నీ వంతుకు మునుపు ఆలోచించింది కాదు. ఆ తలంపు గురించి నీకు అవగాహన అప్పటి వరకు లేదు. ఒక కొత్త వ్యక్తి మన ఇంట్లోనికి చేరుకున్నప్పుడు ఎలాగైతే ఆ వ్యక్తిని మనం గుర్తుపడతామో అలాగే పిల్లారా, నీ మనస్సు లోపల నీ పాత తలంపులు కాకుండా ఒక క్రొత్త తలంపు పుడుతుంది. హల్లెలూయా. ఆ క్రొత్త తలంపే దేవుడి నుండి ప్రేరేపిస్తున్న విధానం. హల్లెలూయా. ఆ తలంపే పిల్లారా దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రేరేపణ. అర్థమవుతుందా? అందరు వింటున్నారండి? ఈరోజు ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రియులారా, దేవుడు నీతో ఎలా మాట్లాడుతాడు అనంటే, సూటిగా నేను నీతో మైకులో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడకపోవచ్చు దేవుడు. కానీ ఎలా మాట్లాడతాడు? కోరేషు మనస్సుని దేవుడు ప్రేరేపించినట్టుగా నీ మనస్సులో ఒక నూతన ఆలోచన పుట్టించి దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడతాడా లేదు? అది అప్పటి వరకు నీకు తెలియని ఆలోచన, ఒక బలమైన ఆలోచన, ఒక బలమైన తలంపు ప్రియులారా, ఒక బలమైనటువంటి ఒక విధమైనటువంటి తలంపుని అంతరంగంలో పుడుతుంది. అది దేవుడు నీతో మాట్లాడుతున్న విధానం. అవునంటారు కదా? ఎన్ని మారులు దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపించి నీతో మాట్లాడాడు, కానీ నీవు వినలేదు కదా.
ఎన్నో మారులు దేవుడిని అంతరంగముతో మాట్లాడుతూ ఉండగా నీవు దానిని గుర్తు పట్టని వాడికి ప్రియులారా ఇంకా దేవుడు నాతో మాట్లాడటం లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ నీ చెప్పే మాట ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆయన స్వరమును నీవు గుర్తుపడితేనే నీకు క్షేమం. హల్లెలూయా. ఆయన మాటను నీవు అర్థం చేసుకుంటేనే నీకు క్షేమం. ఆత్మ చెప్పుచున్న మాట సంఘమా నీవు వినగలిగితేనే నీలో ఉన్న లోటుపాట్లు నీకు అర్థమవుతాయి. నీ బ్రతుకును సరి చేసుకునడానికి వీలు కలుగుతుంది. అందుకే నేను అంటున్నాను, దేవుడు మాట్లాడే అనేక పద్ధతులు, చాలా పద్ధతులు ఉన్నాయి. అవన్నీ నేను ఈరోజు చెప్పట్లేదు, కానీ ఒక 2-3 విషయాలు మాత్రం గుర్తు చేస్తాను ప్రియులారా. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నీ మనస్సును ప్రేరేపించటం ద్వారా మాట్లాడతాడు. అవునంటారు కదా? ఎప్పుడైనా మీకు అనుభవం కలిగిందా? నీ మనస్సు లోపల ఒక నూతన తలంపు ప్రియులారా, నీ మనస్సు లోపల ఒక బలమైనటువంటి తలంపు నీ లోపల పుట్టి ప్రియులారా, అది వాక్యానుసారమైనదై ఉండాలి. వాక్యము దాన్ని సమ్మతించేదిగా ఉండాలి. అటువంటి ఆలోచన నీ లోపల బలంగా పుట్టినప్పుడు నేను అంటున్నాడు ప్రియులారా, దేవుడు నీ లోపల, నీ మనస్సు లోపల ఒక తలంపును పుట్టించటం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నేను అంటున్నాను, మైకులో నేను నీతో మాట్లాడితే ఆ స్వరాన్ని నీ వింటున్నావు కదా, అలా దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలో ఎంత పవర్ ఉంటుందో ప్రియులారా, నీ మనస్సులో దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడటం, మా ప్రేరేపణ పుట్టించడం ద్వారా మాట్లాడే ఆ సందర్భంలో కూడా అంతే పవర్ ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా మందితో దేవుడు సూటిగా మాట్లాడట అని అనుకుంటున్నా. నీతో దేవుడు స్వరముతో మాట్లాడకపోవచ్చు, కానీ స్వరముతో మాట్లాడినప్పుడు ఎంత పవర్ ఉంటుందో ప్రేరేపణ ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పుడు అంతే పవర్ ఉంటుంది. అది ఈ రోజు నేను చెప్పే మాట, ఆ స్వరమును విని గుర్తుపట్టండి దయచేసి. ఆ స్వరమును మీరు అర్థం చేసుకోనండి ప్రియులారా. దేవుడు నీతో ప్రేరణ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేరేపణ నీవు బిడ్డలారా గ్రహించగలిగిన వ్యక్తిగా నీ ఉండగలగాలి. అయితే మరొక మాట, ఈ సందర్భంలో దేవుడు మాత్రమే ప్రేరేపిస్తాడా? సాతాను కూడా ప్రేరేపిస్తాడా? మరి చెప్పండి. ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతాడు అని చెబుతున్నాను. అయితే ప్రేరేపణ ద్వారా దేవుడే మాట్లాడుతాడా? సాతాను కూడా మాట్లాడుతాడా? చెప్పండి. ప్రేరేపణ ద్వారా సాతాను కూడా మాట్లాడే ఛాయిస్ ఉందా లేదా? ఉంది, తప్పకుండా. గలతీ పత్రికలో ప్రియులారా ఇదిలాగే పెట్టుకునండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఇక్కడ గలతీ సంఘముతో పౌలు ఏమంటున్నాడు చెప్పండి? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు అన్నాడు. అంటే గలతీ సంఘస్థులు కూడా ప్రేరేపించబడ్డారు. అయితే వారిని ఎవరు ప్రేరేపించారు మరి చెప్పండి? అక్కడ అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు ఒకడున్నాడు. వారిని పిలిచిన వారు ఎవరు చెప్పండి? ఎవరు పిలిచారు? గలతీ 1:6 రాయబడింది. అక్కడ వాక్యాన్ని మనం చూడగలిగితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. వారు ఎవరి చేత పిలువబడ్డారట? క్రీస్తు కృప ద్వారా పిలువబడ్డారు. సాక్షాత్తు ప్రియులారా దేవుడే వారిని పిలిచాడు. సువార్త ద్వారా వారిని పిలిచాడు. ప్రియులారా దేవాతి దేవుడు వారిని పిలిచమండగా పౌలు అంటూ ఉన్నాడు, మీలో కలిగిన ఈ ప్రేరేపణ మాత్రము మిమ్మల్ని పిలిచిన దేవుని వలన కలగలేదు అన్నాడు. అంటే మరి వారిలో కలిగిన ప్రేరేపణ దేవుని వలన కలగలేదు అంటే ఎవరి వలన కలిగిందని అర్థం? మరి సాతాను వలనే కదా, అతనే కదా. అక్కడ రాయబడ్డ మాట మనం చూస్తే 6లో రాయబడింది ప్రియులారా, యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమయూ లేదు, పొందకపోవట ఎందేమయూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటని సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మను అడ్డగించను అనేటువంటి మాట మనం చూస్తాం. దయతో ఆలకించని ప్రియులారా, పౌలు గారు చెబుతున్న మాట మనం చూస్తూ ఉన్నట్టయితే, వారిలో కలిగిన ప్రేరేపణ దేని బట్టి కలిగిందంటే, దేని కొరకు కలిగిందనంటే, బాగుగా పరిగెత్తుతున్న వారు ఆగిపోవడానికి కలిగింది వారికి ప్రేరేపణ. ప్రియులారా సత్యమునకు విధేయత కలిగి ఉన్న వారు అవిధేయత చూపునట్లుగా కలిగింది ప్రేరేపణ. విశ్వాసము వలన నీతిమంతులుగా మార్చబడుతూ ముందుకు సాగుతున్న వారి ప్రియులారా ఇప్పుడు క్రియల వలన నీతిమంతులుగా మారాలి అనే ప్రేరేపణ వారిలో కలిగింది. శిలువ మరణము ద్వారా దేవుని బిడ్డలారా రక్షణ, పాప క్షమాపణను నమ్మిన ఆ ప్రజలు ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా కావాలి, అప్పుడే మన నీతిమంతులుగా మారగలము అని ఒక రకమైనటువంటి దుష్ట ప్రేరేపణ వారిలో కలిగింది. అందుకే నేను అంటున్న మాట ప్రియులారా, గలతీ సంఘస్థులకు ప్రేరేపణ కలిగింది, కోరేషు రాజుకు ప్రేరేపణ కలిగింది.
ఆ ప్రేరేపణ ఈ ప్రేరేపణ అంటే అర్థం ఏంటి? వీరితో మాట్లాడుతూ ఉన్నారు ఒకరు, రాజుతో కూడా మాట్లాడుతున్నారు ఒకరు. కోరేష్ రాజు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు అంటే అర్థం ఏంటి? దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు. గలతీ సంఘస్థులు రక్షణ పొందుకున్న వారే, బాప్తిసం పొందుకున్న వారే, సంఘములో కట్టుబడి ఉన్నవారే, అపోస్తలుడైన పౌలుడి ప్రియులారా వారు బోధకునిగా కలిగి ఉన్నవారే. కానీ రక్షణ పొందుకున్న విశ్వాసులు కూడా సాతాను చేత ప్రేరేపించబడడానికి వీలుందా లేదా? ఉందంటారా లేదా? అన్ని జనులని సాతాను ప్రేరేపిస్తాడు అనుకోకండి. విగ్రహారాధకులని అపవాది ప్రేరేపిస్తాడు అనుకోకండి. క్రీస్తుని ఎరగని వారిని సాతాను ప్రేరేపిస్తాడు అనుకోకండి ప్రియులారా. రక్షణ పొందుకున్న నిన్ను కూడా సాతాను ప్రేరేపించగలడు. మారు మనస్సు పొందుకున్న నీవు, అభిషేకం పొందుకున్న నీవు ప్రియులారా, క్రీస్తు యొక్క ఆత్మను హృదయంతరంగంలో కలిగి ఉన్నవారు గలతీ సంఘస్థులు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, కానీ ప్రస్తుతం వారు దేవుణ్ణి ఎరిగిన వారు. ఒకప్పుడు పద్ధతులకు దాసులు, కానీ ఇప్పుడు దేవునికి దాసులు. ఇలాంటి గలతీ సంఘస్థులే ప్రియులారా రక్షణ పొందుకున్న, ఆత్మ పొందుకున్న అపోస్తలుడైన పౌలు గారిని బోధకునిగా, సేవకునిగా వారు కలిగి ఉన్నా కూడా పౌలు గారు ఏమంటున్నాడు చెప్పండి? మీలో కలిగిన ప్రేరేపణ సాతాను వలన కలిగింది. హల్లెలూయా. అయ్యో అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరచను అంటాడు 3వ అధ్యాయంలో మనం చూస్తే. శరీరానుసారులుగా సంపూర్ణులుగా మారడానికి కోరుకుంటున్నారు కదా అని పౌలు సంఘాన్ని బిడ్డలారా గద్దిస్తాడు. ఈ రోజు ఈ సందేశాన్ని వింటున్న మీతో నేను పలుకుతున్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోనండి ప్రియులారా. దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, సాతాను కూడా ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. అర్థమవుతుందా లేదు? మరి ఈ రెండు ప్రేరేపణలో ఇది మాత్రమే దేవుని స్వరము, మరొకటి దేవుని స్వరము కాదు అని ఎలా నీకు అర్థమవుతుంది? మరి నేను చెప్తున్న మాట అందరికీ అర్థమవుతుందండి? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఒక పద్ధతి ఏంటి? ప్రేరేపించట ద్వారా మాట్లాడతాడు. ప్రేరేపణ అంటే అర్థం ఏంటో ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేశాను. ఇంటి లోపల 10 మందితో ఉన్న నీవు హఠాత్తుగా ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అప్పుడు ఆ వాతావరణం ఎలాగైతే మారిపోతుందో, నీ సొంత తలంపులతో నీ మనస్సులో నింపుకున్న నీవు ప్రియులారా ఒక నూతన తలంపుని అంతరంగంలో పుట్టుట, అది దేవుడు మాట్లాడే పద్ధతి. అయితే ఆ పద్ధతిలో సాతాను పని చేస్తాడు, దేవుడు పని చేస్తాడు. అయితే ఇది దేవుని ప్రేరేపణ, ఇది అపవాది ప్రేరేపణ అని నీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఇది దేవుని మాట, ఇది సాతాను మాట అని ఎలా అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? కొరేషుతో దేవుడు మాట్లాడాడు ప్రేరేపణ ద్వారా. గలతీ సంఘస్థులతో ఎవరు మాట్లాడారు? అపవాది మాట్లాడాడు ప్రేరేపణ ద్వారా. కొరేషు రాజు ఒక విధంగా చెబితే అన్ని జనుడు, కానీ అతనితో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. గలతీ సంఘస్థులు క్రైస్తవులే, కానీ వారితో సాతాను మాట్లాడాడు. కొరేషు రాజు దేవుని మాటకు లోబడ్డాడు, గలతీ సంఘస్థులు సాతాను మాటకు లోబడ్డారు. అందుకే ప్రియులారా వారు ఆత్మానుసారులుగా భక్తిని ప్రారంభించారు, కానీ శరీరానుసారులుగా మార్చబడ్డారు. వారిలో కక్షలు కలిగాయి, వారిలో భేదాలు కలిగాయి, వారిలో ప్రేమ తొలగిపోయి ఒకరిని ఒకరు కరుచుకునే పరిస్థితి కలిగింది. ఈ రోజు నేను అంటున్నాడు ప్రియులారా, సంఘాలలో ఉన్న ఐక్యతను పోగొట్టే ప్రసంగాలు అవి దేవుని ఆత్మ ద్వారా కలిగిన ప్రసంగాలు కాదు. హల్లెలూయా. సంఘాలలో ప్రేమను చల్లార్చే ప్రసంగాలు, సంఘాలలో ప్రియులారా భేదాభిప్రాయమును పుట్టించేటువంటి ప్రసంగాలు, అటువంటి ప్రేరేపణ అది దుష్టుని వలన కలిగిన ప్రేరేపణ. ఈరోజు సంఘాలలో ప్రియులారా అనైక్యత, ఈరోజు క్రైస్తవుల మధ్యలో భేదములు, ఈరోజు ఒకే ఇంటిలో ప్రియులారా భేదాలు, ఒకే సంఘములో భేదాలు, ఒకరిని ఒకరు దొడ్డు బిడ్డారా ఆదరించుకోవలసిన వారు ఒకరిని ఒకరు ఖర్చుకొని భక్షించుకునే పరిస్థితి కలిగినట్టుగా గలతీ సంఘముతో పౌలు మాట్లాడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో నేను అంటున్నాను, సాతాను ప్రేరేపణకు లొంగిపోతే నీ బ్రతుకు చిన్న భిన్నమైపోతుంది. సాతాను మాటకు లొంగిపోతే నీ ఆత్మీయ జీవితం చల్లాచెదరైపోతుంది. కానీ దేవుని ప్రేరేపణకు లొంగిపోతే కూలిపోయిన నీ బ్రతుకు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజైన కోరేషు మనస్సును దేవుడు ప్రేరేపించగా తర్వాత జరిగింది ఏంటి చెప్పండి? పెంట కుప్పగా మారిన మందిరం మహిమ కలిగిన మందిరంగా కట్టబడలేదా? పాడు దిబ్బగా మారిన యెరూషలేము ప్రియులారా దేవుని మహిమ కలిగిన సన్నిధి దిగి రావడానికి వేలైన స్థలంగా మారలేదా? కోరేషు మనస్సుని దేవుడు ప్రేరేపించగా పారసీకుల రాజైనటువంటి కోరేషు హృదయాన్ని, మనస్సుని దేవుడు ప్రేరేపించి మాట్లాడగా ప్రియులారా శిథిలమైపోయిన మందిరాన్ని కట్టించాడు కోరేషు. పెంట గుప్పగా మారిన మందిరాన్ని కట్టించాడు కోరేషు ప్రియులారా. ఇదే నా నివాస స్థలమని, ఇక్కడే నేను నివాసం చేస్తానని ప్రియులారా దేవాతి దేవుడు ఏ స్థలమును గురించి, ఏ మందిరమును గురించి మాట్లాడాడో ఆ మందిరము కోరేషు రాజుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మందిరము ఎలా ఉంది చెప్పండి? కూలిపోయిన పరిస్థితుల్లో లేదా? శిథిలమైపోయిన పరిస్థితుల్లో లేదా? అప్పటికి మందిరము కూలిపోయి దాదాపు 70 సంవత్సరములు పూర్తి కావస్తుంది ప్రియులారా. మందిరమంతయు నక్కలికి నివాస స్థలంగా మారిపోయింది.
గోడలు కూలిపోయాయి, పరిశుద్ధ స్థలం అపవిత్ర స్థలంగా మారిపోయింది ప్రియులారా. మందిర ఉపకరణాలు దొంగిలించబడ్డాయి. నేనంటున్నాను, దేవుడు నీతో మాట్లాడగలిగితే చల్లా చెదరైపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా తిరిగి కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేరేపణ ఇదని నీకు అర్థం కావడానికి నేను చెప్పే మాట ప్రియులారా, దేవుని ప్రేరేపణ నీ బ్రతుకును కట్టేది తప్ప కూలగొట్టేది కాదు. దేవుని ప్రేరేపణ నీ కుటుంబాన్ని సమాధానంతో నిలబెట్టేదే తప్ప అశాంతతో నిలబెట్టేది కాదు. దేవుని ప్రేరేపణ నీకు ఒకవేళ నీవు గమనించగలిగితే, దానికి లోబడగలిగితే ప్రియులారా, శిథిలమైపోయిన నీ ఆత్మీయ జీవితం మరలా చక్కగా కట్టబడ్డానికి వీలు కలుగుతుంది. కానీ సాతాను ప్రేరేపణకు గలితే సంఘస్థులు ఎప్పుడైతే లొంగిపోయారో ఏం జరిగింది చెప్పండి? ఒకప్పుడు పౌలు గారిని దేవుని దూతవలే చూసిన వారు, ఒకప్పుడు పౌలు గారి కొరకు తమ కన్నులను ఒడబరికి ఇవ్వడానికి సిద్ధపడ గలితే సంఘస్థులు ప్రియులారా, ఇప్పుడు పౌలును చూడగానే నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పౌలును చూడగానే తృణీకరిస్తూ ఉన్నారు. ఒకప్పుడు విశ్వాసముతో నీతిమంతులుగా మారిన వారి ప్రియులారా, ఇప్పుడు విశ్వాసములో నుండి తొలగిపోయారు, క్రీస్తులో నుండి తొలగిపోతున్నారు, కృపలో నుండి వేరైపోతున్నారు. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేరేపణ ద్వారా జీవితం కట్టబడితే, సాతాను ప్రేరేపణ ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితం శిథిలమైపోతుంది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఒక ప్రేరేపణ నీ మనస్సులో పుట్టిన వెంటనే అది దేవుడు కలిగించినా సాతాను కలిగించినా, ఇది దేవుని ఆలోచన సాతాను ఆలోచన అనేది నీకు అర్థం కావాలంటే ఆ ప్రేరేపణ దేవుని ఎదురుపెట్టి నువ్వు కనిపెట్టాలి. ప్రభా, ఇది నీ మాటనేనా, ఇది నీ స్వరమేనా? అందుకే నేను అంటున్నాను, సాతాను కూడా నీతో మాట్లాడుతాడు, దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఇది దేవుని స్వరము లేదా ఇది దేవుని ప్రేరేపణ, ఇది దుష్టుని ప్రేరేపణ అనేది నీకు అర్థం కావాలంటే, ఒకటి ప్రియులారా, దేవుని ప్రేరేపణకు లోబడిన కోరేషు రాజు చేత మందిరము కట్టబడింది. దేవుని ప్రేరేపణ కాకుండా అపవాది ప్రేరేపణకు లొంగిపోయిన గలితీ సంఘస్థుల యొక్క ఆత్మీయ జీవితాలు పతనావస్థలోనికి వెళ్ళిపోయాయి. అందుకని నేను అంటున్నాను, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, ప్రేరేపించడం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఈ స్వరమును గుర్తుపడుతున్నారు చెప్పండి? ఎంతమంది ఈ స్వరాన్ని గుర్తిస్తున్నారు? నీ అంతరంగము లోపల ప్రియులారా, పదే పదే దేవుడు నీతో మాట్లాడినా ఈరోజు నీవేముంటున్నావు? ఆయన మాటని విననేరక, ఆ మాటను గ్రహించక ప్రియులారా, ఇంకా దేవుడు నాతో మాట్లాడితే బాగుండవని నీవు అనుకుంటున్నావు. ఈరోజు నేను చెబుతున్న మాట ప్రియులారా, దేవుడు పలు విధాలుగా మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, మనందరికీ తెలుసు. దర్శనము ద్వారా మాట్లాడతాడు ప్రియులారా, లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రసంగము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ పద్ధతులన్నీ మనకు తెలుసు. కానీ ఈరోజు నేను చెప్పే మాట ప్రియులారా, నీ హృదయంతరంగానే నీ మనస్సును దేవుడు ప్రేరేపించడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరు దేవుని ప్రేరేపణకు లోబడతారో, ప్రేరేపించట ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ స్వరమునకు ఎంతమంది అయితే విధేయత చూపిస్తారో ప్రియులారా, వారందరి చేత కూలిపోయిన మందిరము కట్టబడునుగాక. హల్లెలూయా. లేఖనాల్లో మనకు కనబడుతుంది ప్రియులారా, యెజ్రా గ్రంథములోని 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలనని వారి దేవుడు వారికి తోడుయుండునుగా కానీ పలుకుతూ ఉన్నప్పుడు 5లో రాయబడింది ప్రియులారా, అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకై ప్రయాణమేరి దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో నేను చెబుతున్నాడు ప్రియులారా, ఎవరెవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో అంటే అర్థం ఏంటి? ఎవరెవరితో దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటను గుర్తెరిగి ప్రియులారా, ఎవరైతే కనిపెట్టి లోబడుతూ ఉన్నారో వారి ద్వారా కూలిపోయిన మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎవరి మనస్సులో దేవుడు ప్రేరేపించాడో అనగా ఎవరితో దేవుడు మాట్లాడాడో, ఎవరు దేవుని స్వరమును విన్నారో ప్రియులారా, వారి జీవితాలు కట్టబడడానికి వీలవుతాయి. కానీ ఎవరు దేవుని స్వరమును అర్థం చేసుకోలేదో వారి జీవితాలు కూలిపోవడానికి దేవుడి బిడ్డలారా సిద్ధంగా ఉన్నాయి.
అందుకని చెబుతున్నాను, గలితీ సంఘస్థులు అపవాది ప్రేరేపణకు లోబడి పిల్లారా ఒకప్పుడు ఆత్మీయులుగా ఉన్నవారు శరీరానుసారాలుగా మారిపోతున్నారు. ఒకప్పుడు ఆత్మలో ఉద్యమం కలిగి ఉన్నవారు ఇప్పుడు నీరసించిపోతున్నారు. ఒకప్పుడు పిల్లారా దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారు, సత్యం కొరకు పరిగెత్తుతున్న వారు పిల్లారా, సత్యానికి లోబడడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన వారు పిల్లారా ఇప్పుడు కక్షలతోనూ అసూయలతోనూ పగలతోనూ ఒకరిని ఒకరు చూసుకుంటున్నప్పుడు ఖర్చు కొనడానికి భక్షించుకొనడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు మాటలు వింటున్న పిల్లారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న స్వరాన్ని దయచేసి గుర్తెరుగు. నీ అంతరంగమును ప్రేరేపించడం ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరొక విషయాన్ని కొన్ని చెప్పగోరుతున్నాను పిల్లారా. ఒకసారి మన పితరుడైన అబ్రహాము జీవితంలో పిల్లారా ఒక చిన్న ప్రస్తావన మనం గుర్తిద్దాం. ఆది కాండము 20వ అధ్యాయము, ఆది కాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం పిల్లారా. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి ఇక్కడ చాలు గమనించండి. అబ్రహాము దేవుని బిడ్డలారా రాజుతో సెలవిస్తున్న ఒక మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటనంటే, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసెను అంటున్నాడు. మీరందరూ గమనించండి పిల్లారా, మనందరికీ తెలుసు అబ్రహాము ఏ దేశానికి చెందినవాడు? కల్దీ దేశానికి చెందినవాడు. మెసొపొతామియా అనే పట్టణములో ఊరు అనేటువంటి కుగ్రామములో నివసిస్తున్నవాడు అబ్రహాం. బబులోను వాసిగా, కల్దీ దేశ నివాసిగా పిల్లారు అబ్రహాము నది అవతల అన్ని దేవతలను సేవిస్తూ యెహోవా దేవుణ్ణి ఎరగిన వాడుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయములు పిల్లారా దేవుడైన యెహోవా అబ్రహామును దర్శించారట. అవును కదా? ఆది కాండం 12:1 ఉన్న మాట మనందరికీ తెలుసు. దేవుడు ఏమంటున్నాడు, అబ్రహామా నీవు నీ దేశమును విడిచి, నీ బంధువులు విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించే దేశమునకు బయలుదేరి వెళ్ళమని దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. అయితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో పిల్లారా అంతకంటే ముందు దేవుడు మాట్లాడిన ప్రస్తావన స్టెఫను పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేస్తాడు. ఏమని వెల్లడి చేస్తున్నాడు చెప్పండి? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి నుండి చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము మొదటి నుండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి ప్రియులారా, స్టెఫను ఆత్మపురుడైన స్టెఫను తాను పలుకుతున్న ఆ ఆత్మీయ మాటలు పిల్లలు ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు చెప్పండి? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మని అబ్రహాముతో చెప్పాడట. ఎప్పుడు ఈ మాట మాట్లాడు దేవుడు అబ్రహాముతో? హారానుకు వచ్చిన తర్వాతనా రాకమునుప? అక్కడ రాయబడ్డ మాట ఏంటి? హారానులో కాపురముండక మునుపు అంటుంది లేఖనం. అవునంటారు కదా? 2లో మనం చూసాం, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు ఎక్కడ ఉన్నాడట? మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్న మాట. అవును కదా? ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు ఏ సందర్భాన్ని గురించి మాట్లాడాడో చెప్పండి. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడ్డ మాట, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని దేవుడు ఎక్కడ మాట్లాడాడు చెప్పండి? ఎక్కడ మాట్లాడాడు? హారానులో ఉన్నప్పుడు మాట్లాడాడు. అవును కదా? అక్కడ మనం 11వ అధ్యాయం 32 వచనంలో మనం చూస్తే, తేరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు తేరహు హారానులో మృతి పొందెను. ఇంకా మీరు గమనించాల్సిన మాట పిల్లారా, ఆది కాండము 12వ అధ్యాయము మొదట దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడంటే హారానులో ఉన్నాడు. అవును కదా? స్టెఫను పలికిన ప్రసంగములో, స్టెఫను బోధించిన బోధలో అబ్రహాముతో దేవుడు ఎక్కడ మాట్లాడారట? హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియా పట్టణములో ఉన్నప్పుడు మాట్లాడాడు. అవునంటారు కదా? అయితే ఇక్కడ ఆలోచన చేయని పిల్లారా, హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం వయసు 75 ఏండ్లు. అయితే అంతకు మునిపే
మెసొపొతామియాలో ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాముకు వయసు ఎంత అంటే బైబిల్లో రాయబడలేదు, కానీ కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి పిల్లారా అబ్రహాము 62వ వయస్సులో ఉన్నప్పుడే దేవుడు స్వరాన్ని దేవుడు పిల్లారా అబ్రహాం విన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడు, అబ్రహామా నీవు నీ దేశాన్ని విడువు, ఈ పట్టణాన్ని విడువు, నీ బంధువులు విడిచి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళమన్నప్పుడు పిల్లారా అబ్రహాము బయలుదేరాడు, కానీ ముందుకు వెళ్ళలేదు. అక్కడే కాసేపు కొనసాగి హారానులో వచ్చి ఆగిపోయాడు. అక్కడ దాదాపు 13 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ నేను చెప్పే మాట ఏంటన్నది పిల్లారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు దేవుని బిడ్డారా తన స్వరమును వినిపిస్తూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు స్వరముతో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు కలల ద్వారా మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు దర్శనము ద్వారా మాట్లాడాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆదికాండము 20లో మనం చదువుకున్న పిల్లారా ఏమని మనం చదువుకున్న చెప్పండి. 20వ అధ్యాయము ఏమని మనకు కనబడుతుంది 13లో, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవున్నట్లు చేసెను అంటుంది లేఖనం. ఇక్కడ ఆలోచించండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవు నీ దేశాన్ని విడిచి వెళ్ళిపో అన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? వెళ్తానన్నాడు, కానీ అక్కడే తడుగు చేశాడు. వెళ్తానంటున్నాడు, కానీ వెంటనే అబ్రహాము లోబట్టం లేదు. దేవుని బిడ్డలారా ముందుకు సాగుతానంటున్నాడు, కానీ అక్కడే అబ్రహాము దేవుని బిడ్డలారా తచ్చాడుతున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. ఇలా చాలా దినములు అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహాము నువ్వు బయలుదేరి వెళ్ళుము అని మాట్లాడినప్పుడు కూడా అబ్రహాము లోబడలేదు. అది ఇక్కడ జరిగిన సంగతి ఏంటి అని మనం చూడగలిగితే ఆ దేశాన్ని విడిచిపోయేట్టుగా దేవుడు చేశారట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ దేశమును విడిచిపోయేట్టుగా పరిస్థితులను కల్పించాడు దేవుడు. ఏ పరిస్థితి కల్పించాడు? దేవుని బిడ్డ రాజు వచ్చి తన భార్యను ఎత్తుకొని పోయాడు. రాజు వచ్చి తన భార్యను దేవుని బిడ్డ అబ్రహాము యొక్క భార్యను తన భార్యగా చేసుకొనడానికి తీసుకొని పోయారు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు? ఆమె నాకు భార్య కాదు, నాకు చెల్లెలు అని అబద్ధం ఆడుతున్నాడు. నేను చెప్పే మాట పిల్లారా, దేవుడు అబ్రహాముతో స్వరము ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు. కానీ ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఎలా మాట్లాడతాడు? పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ పిలుపు యొక్క ఉద్దేశం నెరవేరునట్లుగా పిల్లారా కొన్నిసార్లు దేవుడు నెమ్మదిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు పిల్లారా అనుకూలంగా మాట్లాడతాడు. కానీ నీవు లోబడ నేరకపోతే దేవుడు ఏం చేస్తాడు? పరిస్థితులన్నింటినీ తన కంట్రోల్లోనికి దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను చెప్పే మాట పిల్లారా ముందు మనం విన్నాం, దేవుడు ప్రేరేపించడం ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా నేను చెబుతున్నాను, పరిస్థితులను దేవుడు తన కంట్రోల్లోనికి తీసుకోవటం ద్వారా మాట్లాడతాడు. అప్పటి వరకు పిల్లారా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నవి కనుక అబ్రహాం అక్కడే ఉన్నాడు. అప్పటి వరకు తన తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు కనుక అక్కడే ఉన్నాడు అబ్రహాం. కానీ దేవుడు బిడ్డలారా అబ్రహాం ముందుకు సాగటం లేదు అనుకున్న దేవుడు అబ్రహాము యొక్క తండ్రి అనబడుతున్న తరహు హారానులో ఉండగానే తరహును దేవుడు తీసుకున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి గనక, పరిస్థితులన్నీ దేవుని బిడ్డలారా తన స్వాధీనములో లేవు గనక, అక్కడ పరిస్థితులన్నీ కఠినంగా మార్చబడ్డాయి గనక ఇప్పుడు అబ్రహాం ప్రియులారా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు లేచి ప్రయాణమును కొనసాగించాడు. ఈరోజు ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా కల్దీ దేశాన్ని విడువమని దేవుడు కొన్నిసార్లు రకరకాల దేవుని బిడ్డలారా మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీవు లోబడకపోతే నీ కుటుంబంలో పరిస్థితులను దేవుడు తన అదుపులోనికి తీసుకుంటాడు. హల్లెలూయా. నీ ఇంటి లోపల పరిస్థితులు దేవుడు తన కంట్రోల్లోనికి తీసుకుంటాడు. సమాధానం లేని పరిస్థితి, కఠినమైన పరిస్థితి, కన్నీటి అనుభవం పిల్లారా ఒక చేదైన అనుభవాలు ఎప్పుడైతే నీ బ్రతుకుల్లో దేవుడు అనుమతిస్తాడో అప్పుడు నీవేం గుర్తెరగాలి? ఈ పరిస్థితుల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా లోపల కల్దీయ దేశం లాంటి పరిస్థితి ఉందేమో, నా బ్రతుకు లోపల నేను ఇదిగో బబులోని దేశానికి చెందిన స్థితిగతిని కలిగి ఉన్నానేమో అని నీవు గుర్తెరిగి పిల్లారా దేవునికి అయిష్టమైన ప్రతి కార్యమును విడిచిపెట్టి నీవు బయలుదేరి ముందుకు రావాలి. ఎందుకంటే దేవుడు పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? నీ బ్రతుకులు చేదు అనుభవాలు, నీ కుటుంబంలో కన్నీటి అనుభవాలు, నీ కుటుంబంలో పిల్లారా మనశ్శాంతి లేని పరిస్థితి, నీ ఆధ్యాత్మిక జీవితంలో నెమ్మది కరువైపోయిన పరిస్థితి పిల్లారా ఎందుకు కలిగిందో తెలుసా? నేను అంటున్నాను, ఎన్నో మారులు దేవుడు విడువు అని సెలవిచ్చాడు, కానీ నీవు విడవట్లేదు. ఎన్నో మారులు దేవుడు కల్దీ దేశాన్ని దాటు అని సెలవిచ్చాడు, కానీ నీవు దాటట్లేదు. ఎన్నో మారులు దేవుడు నీ పట్ల శ్రేష్టమైన ప్రణాళికని కలిగి ఉండి నిన్ను ఆశీర్వదించాలని, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలని పిల్లారా శ్రేష్టమైన తలంపును దేవుడు కలిగి ఉండి నీతో పలుమారులు మాట్లాడాడు. దర్శనము ద్వారా,
కళ ద్వారా, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడాడు. అయినా నీవు లోబడటము లేదు గనక ప్రేమ కలిగిన దేవుడు నేడు కూడా నీతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడ్డ మాట ప్రియులారా, ఇల్లు విడిచి వెళ్ళిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి నచ్చని దానిని విడిచిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి విరుద్ధమైన దానిని వదిలిపెట్టనట్టుగా దేవుడు చేస్తాడు. అప్పుడు నీవేం చేయాలి? దేవా నాతో మాట్లాడమని కాదు, నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నేను లోబడతాను, మరి లోబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మారులు దేవుని స్వరాన్ని పడిచెవిన పెట్టుకుంటాం చెప్పండి. ఈ పద్ధతిలో మాట్లాడలేదా దేవుడు మనతో? ప్రియులారా, నీ గౌరవాన్ని దేవుడు తీసివేస్తాడు. నీ మధురమైన అనుభవాన్ని దేవుడు చేదుగా మారుస్తాడు. నిన్ను ప్రేమించే వారికి విరోధులుగా మారిపోయే పరిస్థితులు దేవుడు కలిగిస్తాడు. ప్రియులారా, అనుకూలత ఉన్నంత కాలం అబ్రహాం అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు చేశాడో అప్పుడు అబ్రహాం అక్కడ నిలవలేకపోయాడట. ఇది కూడా దేవుని ప్రేమనే. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రేమేనా కాదా? ఇది కూడా దేవుని కనికరం, ఇది కూడా దేవుని ప్రేమే. ఈ సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ప్రియులారా, ఆయన స్వరముని నీవు అర్థం చేసుకొని, ఆయన ఉపదేశాన్ని నీవు అర్థం చేసుకొని ప్రియులారా, నీవు లోబడగలిగితే నీవు కానాను దేశం వైపు సాగడానికి వీలు కలుగుతుంది. అందుకే దేవుని సంగమ విశ్వాసాలు ఈరోజు లైవ్లో ఉండి మీ గృహాలలో ఉండి దేవుని సందేశాన్ని ఆలకిస్తున్న వారలారా, నీ కుటుంబంలో కలిగిన ప్రతి చేదు అనుభవం వెనకాల దేవుని స్వరం ఉంది. హల్లెలూయా. నీ బ్రతుకులో ఎదురవుతున్న ప్రతి సమస్య వెనకాల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో నీకు తెలియచేయడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కనిపెట్టు ప్రభువా, నీ ఆలోచన నాకు తేటగా తెలియచేయని. హల్లెలూయా. దేవునికి నచ్చని బబులోను నీ లోపల ఉందేమో, దేవునికి నచ్చని ఐగుప్తు నీ లోపల ఉందేమో, దేవునికి నచ్చని కల్దీ దేశములో ఉన్న అపవిత్రమైన పాపముని నీ లోపల ఉన్నవేమో. చాలాసార్లు మనం బాబేలు గురించి విన్నాం, కల్దీ దేశం గురించి మనం విన్నాం. కల్దీల దేశం అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రతి విధమైన పాపం ఉందట. మాంత్రికులు ఉన్నారు, శకనగాండ్రు ఉన్నారు, దయ్యం పట్టిన వారు ఉన్నారు. దేవుడు బిడ్డారా, బబులోను అనేది దయ్యములకు ఉనికి పట్టడట. ప్రతి అపవిత్రాత్మక నివాస స్థలం దేవుడు బిడ్డారా బబులోను. ఆ బబులోను వంటి జీవితం నీ లోపల నీవు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టు, దాని నుండి బయటికి రా. అబ్రహాం వలె తడువు చేస్తున్నావేమో, అబ్రహాం వలె ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో నేను అంటున్నాడు. ప్రియులారా, ఆయన స్వరముని విని కూడా నీవు ఆలస్యం చేస్తే నష్టపోవలసిన పరిస్థితి నీ బ్రతుకులు ఎదురవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రియులారా, పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న స్వరాన్ని నీవు విను. హల్లెలూయా. కొన్ని విడవలి పరిస్థితులను ప్రియులారా విడిచిపోయేట్టుగా దేవుడు నీ బ్రతుకులో కార్యము చేస్తూ ఉండగా దానిని వినకలిగి నీవు లోబడగలిగితే నీవు ధన్యుడిగా ధన్యురాలిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాం పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది, ఉందా లేదా? అబ్రహాముని దేవుడు ముందే ఎన్నుకున్నాడు. జగత్పునాది వేయబడక మునుపు అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు ముందే ఎన్నుకున్నాడు. నీవు ఆయన స్వరాన్ని గ్రహించకపోయినా కూడా నిన్ను ఎలాగైనా దేవుడు సంధించాలని నీ వెనకాల పనిచేస్తున్నాడు. ఇప్పుడైనా లోబడతావా? ఇప్పుడైనా విధేయత చూపిస్తావా? ఇప్పుడైనా ప్రియులారా, దేవుడు నీ పరిస్థితుల కంట్రోల్లోనికి తీసుకొని నీతో మాట్లాడుతున్న స్వరమును నీవు వెనకలిగి ముందుకు రాగలిగితే ప్రియులారా, నీ బ్రతుకు దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. యోనాతో దేవుడు ఎలా మాట్లాడాడు? యోనా నినివేకి వెళ్ళమని స్వరముతోనే మాట్లాడాడు. కానీ యోనా ఏం చేశాడు? నినివేకి వెళ్తాను ప్రభు అన్నాడు, కానీ తరిషేషుకు వెళ్ళి ఓడను ఎక్కాడట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు యోనా దేవుని పిల్లారా దేవుని స్వరముని విని నేను నినివేకి బయలుదేరుతాను అని పిల్లారా బయలుదేరి మధ్యలోనికి వచ్చి ఓడ రేవుకు చేరుకున్న తర్వాత కేబు ఇచ్చి టికెట్ కొనుక్కొని పిల్లారా తరిషేషుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఓడ ఎక్కాడు, తరిషేషుకు వెళ్ళి ఓడ ఎక్కాడు. దేవుని పిల్లారా ఓడ యొక్క దిగువ స్థలములోనికి వెళ్ళిపోయి హాయిగా పడక వేసుకొని నిద్రావస్థలో ఉన్నాడు యోనా. తుఫాను చెలరేగుతుంది ప్రియులారా, గాలి వీస్తుంది, అలలు వీస్తున్నాయి. ఆ దేవుని బిడ్డలారా తుఫాను చేత ఆ సముద్రములో ఉన్న ఆ పడవ దేవుని బిడ్డలారా పగిలిపోయే పరిస్థితి కలిగినప్పుడు ఓడ నావికుడు వచ్చి, ఓ యోనా, ఓ నిద్రపోతాలే, నీ దేవునికి ప్రార్థన చేయని అంటున్నా కూడా యోనాకు అర్థం కావట్లేదు. నేను అంటున్నాడు ప్రియులారా, స్వరముతో దేవుడు యోనాతో మాట్లాడాడు. ఓడ నావికుని ద్వారా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు, అయినా యోనా వినట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పరిస్థితులని తన అదుపులోనికి తీసుకొని సముద్రములో అలజడి కలిగించాడు. దేవుడు తుఫానును పుట్టించాడు, గాలిని రప్పించాడు. పిల్లారా పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడ్డాయి. నేను అంటున్నాను, యోనా ప్రయాణం చేస్తున్న పడవ మీద గాలి విసురుట దేవుని స్వరమే, తుఫాను రావటము దేవుని స్వరమే, ప్రతికూల పరిస్థితులు కలిగించడము దేవుని స్వరమే. ఎందుకు దేవుడు అలా ఆ పరిస్థితులకు అనుమతిస్తాడంటే
ప్రిలారా నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చుకొనడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిలారా అందుకని నేను అంటున్నాడు, ప్రిలారా దేవుడు నీతో మాట్లాడుతున్న స్వరాన్ని దయచేసి విని, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను హృదయాన్ని తెరిచి ఆలకించగలిగితే నీ బ్రతుకును నీవు దిద్దుకొనడానికి వీలు కలుగుతుంది. మనం ఆరంభ వాక్యాన్ని, మూలవాక్యాన్ని చదువుకున్న ప్రిలారా, దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడితే కానీ నీవు వినకపోతివి, నీవు వినడంలోకపోతివి. బాల్యము నుండి ఇది నీకున్న అలవాటు వాడుకంటున్నాడు దేవుడు. ప్రిలారా ఈరోజు ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రియ విశ్వాసులారా, దేవుడు నీతో అనేక పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉండగా దేవునికి లోబడగలిగితే నీవు ధన్యుడిగా మారుతావు. ప్రభా నీ స్వరమునకు లోబడుట కంటే మిక్కిలి శ్రేష్టమైన పని ఈ లోకములో ఏది లేదు. ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, అయ్యా నీ మాటను వింటున్నాడు, నేను లోబడతాను, నేను విధేయత చూపిస్తాను అని ఈ మధ్యాహ్న వేళ నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ప్రిలారా ప్రతి పరిస్థితి దేవుని ఆధీనములో ఉంది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ప్రిలారా, ఆయన అనుమతి లేనిది నీ తల వెంట్రుక కూడా రాలదట. హల్లెలూయా. మరి ఎందుకు కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితి, మరెందుకు ఇంటి లోపల అవమానకరమైన పరిస్థితి, మరి ఎందుకు సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితి అంటే నేను అంటున్నాను, దాని వెనుకాల కూడా దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితులన్నీ దేవుడు అనుమతించానంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే, ఇంకా నీకు కృప చూపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రిలారా నెరవేర్చడానికి దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే అబ్రహాము ఆ ఊరిని విడిచిపోయేట్టుగా, హారానులో నుండి బయటికి వెళ్ళిపోయేట్టుగా దేవుడు పరిస్థితులను ఎలా తన ఆధీనములోనికి తీసుకొని ప్రిలారా కఠినపరిచాడు. ఈరోజు నీ బ్రతుకుల్లో కూడా కఠిన అనుభవాలు దేవుడు రప్పించడం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవేం చెయ్యాలి? ఆయన స్వరమును విని గ్రహించి పిల్లలు అర్థం చేసుకొని దేవునికి లోబడుటే ఈరోజు నీవు నేను చేయాల్సిన పని. ఈరోజు ఈ పని చేద్దామా? మనం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి. ప్రియులారా లేఖనము ద్వారా దేవుడు మాట్లాడతాడా లేదా? ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను అని యెహోషువతో మాట్లాడాడు దేవుడు. అదే మాటని హెబ్రీ పత్రిక రచయిత దేవుడు ఎత్తి నేను నీకు తోడున్నాడు అని అన్వయించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితము యెహోషువతో మాట్లాడిన ఆ మాట ద్వారా హెబ్రీ సంఘముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నేను అంటున్నాను, బైబిల్లో వ్రాయబడ్డ అనేక లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని నీవు వినగలగాలి. సందేశాన్ని వింటున్నప్పుడు దేవుని స్వరమును నీవు వినగలిగ, ప్రసంగమును కాదు దేవుని స్వరమును నీవు వినగలగాలి. కనుక ఈరోజు ఈ మాటలు ఎదుట ఎవరు ప్రియులారా దేవుని మాటకు లోబడ్డానికి మీ జీవితాన్ని అప్పగిస్తారా? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఏమనుకుందా, నేను నీతో మాట్లాడుతుని కానీ నీవు వినకపోతే అన్నట్టుగా. ఎన్ని మారులు దేవుడు మాట్లాడినా పెందలకడే ప్రవక్తలను పంపించే దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ప్రజలు వినలేకపోయారు. వినని కారణం చేత ఏం జరిగింది చెప్పండి? దేవుని స్వరముకు లోబడిన కారణం చేత, ఆయన స్వరాన్ని అర్థం చేసుకొని కారణం చేత ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడి వెళ్ళిపోలేదా? ఇశ్రాయేలు ప్రజలు దాసులుగా మారిపోలేదా? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి దేవుని బిడ్డలారా వెళ్ళిపోలేదా? చెప్పండి. ఈరోజు నేను అంటున్నాను, దేవుని స్వరమని నీవు అర్థం చేసుకోనికపోతే నీ బ్రతికి ఇంకా బంధకాల్లోని చిక్కుకొని పోతుంది. అందుకే ఈరోజు ఆయన స్వరము నిన్ను స్వతంత్రుడిగా చేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్న ఆ ఆత్మ స్వరము వినగలిగిన చెవి ఈరోజు నీకు కలుగునుగాక. ఈరోజు దేవుని ఆలోచన ఎదుట మనందరి జీవితాలను సమర్పిద్దాం. ఇంకా చెప్పవలసిన మాటలు చాలా మిగిలి ఉన్నవి, కానీ నేను ఇంతటితో ముగిస్తున్నాడు. ప్రియులారా ఆయన మాట కొరకు మనమందరం ఆశ కలిగి కనిపెడదాం. ప్రియులారా దయచేసి అందరూ మీరున్న స్థలాలలోనే రండి, మోకరించండి, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడు ప్రమంటున్నావా? ఎందుకు అలా అంటున్నావంటే నీవనుకున్న ఉద్దేశంతో దేవుడు మాట్లాడటం లేదు గనక, నీవనుకున్న కొలత ప్రకారంగా దేవుడు మాట్లాడటం లేదు గనక దేవుడు నాతో మాట్లాడట్లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు తన పద్ధతిలో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు తన కొలతతో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న లేఖన ప్రియులారా, నేను నీతో మాట్లాడుతని కానీ మీరు వినకపోతే
అయ్యో దేవుని పిల్లలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నీవు వినట్లేదు. ఈరోజు నీ హృదయాన్ని తెరుస్తావా? ప్రభువా, ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతాడు, మనం విన్నాం. హల్లెలూయా. నీ అంతరంగములో కలిగిన ప్రేరణ అది దేవునిదేనా కాదా అని పరీక్షించు. దేవుని ప్రేరణ అయితే నీ బ్రతుకు కట్టబడుతుంది. దేవుని ప్రేరణ అయితే చల్లా చెదరని నీ ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడుతుంది. దేవుని ప్రేరేపణ అయితే పెంట గొప్పగా ఉన్న నీ బ్రతుకు ఒక సుందరమైన యెరూషలేముగా కట్టబడుతుంది. సాతాను ప్రేరేపణ అయితే నీ బ్రతుకు దిగజారిపోతుంది. సాతాను ప్రేరేపణ అయితే నీ ఆత్మీయ జీవితం దేవుని బిడ్డలారా బలహీనమైపోతుంది. అందుకే ఈరోజు ఈ మాటలు ఏదైనా మన జీవితాన్ని అప్పగిద్దాం. ప్రభువా, నీవు నాతో అనేక మారులు మాట్లాడావు, కానీ నేను గ్రహించలేదయ్యా. నన్ను క్షమించు తండ్రి. మరొకసారి నాతో మాట్లాడు ప్రభాని అప్పగిస్తారా? హల్లెలూయా. దేవుని మెల్లనైన స్వరమును మనం వినటములో సాధకము చేయబడితే, హల్లెలూయా, కొద్ది రోజుల తర్వాత దేవుడు ఏ విధంగా మాట్లాడిన నీకు వెంటనే అర్థమవుతుంది. ఆయన మాటను వినుటకు అలవాటు పడండి ప్రియులారా. ఆయన స్వరమును మీ హృదయపు చెవుతో వినుటకు సిద్ధపడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతరంగములో పుట్టిన ప్రతి ప్రేరణ దేవునిదై ఉండకపోవచ్చు, కానీ ప్రతి ప్రేరేపణ కొరకు దేవుని సన్నిధులు అడగాలి, వివేచించాలి. ఇది దేవుని తలంపా కాదా? ఇది దేవుని ఆలోచన కాదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ తర్వాత తాను ఉన్న దేశాన్ని వదలలేకపోతున్నాడు గనక ఆ దేశాన్ని విడిచి వెళ్ళినట్లుగా పరిస్థితులను దేవుడు తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడేమో గుర్తెరుగుతావా? హల్లెలూయా. నీ బ్రతికి ఇంకా చల్లా చెదురు కాకమునిపే, నీ ఆధ్యాత్మిక జీవితం దిగజారిపోకమునిపే, ప్రియులారా, ఇప్పటికే పరిస్థితులను దేవుడు తన ఆధీనములోనికి తీసుకున్నాడు. ఇంకా పరిస్థితులు కఠినతరంగా మారకమునిపే, ఓ అబ్రహామా, నీవు లేచి నీ యాత్రను కొనసాగించు. హల్లెలూయా. నీవు లేచి నీ ప్రయాణమును కొనసాగించు. నీవు లేచి బబులోనుని విడువు. దేవునికి నచ్చని ప్రతి బబులోను చర్యను వదిలిపెట్టి ఇప్పుడే నీ బ్రతుకులో ఒక్కడికి ముందుకు పోయి వాగ్దాన దేశం వైపు సాగిపో. హల్లెలూయా. ఇక్కడ నిందించబడ్డ అబ్రహాం, ఇక్కడ భయపడ్డ అబ్రహాం, ఇక్కడ అబద్ధాలు ఆడుతున్న అబ్రహాం ప్రియులారా, దేవుని స్వరమునకు లోబడి తర్వాత తన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత సకల జనములకు దీవెనకరంగా మార్చబడలేదా? ప్రియులారా, నిన్ను దేవుడు తలగా నిలబెడతాడు. ముందు దేవుని మాటకు లోబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడిన పెడచమని పెట్టి ఆయన మాటను, ఆయన మాట్లాడుతున్నా ఆయన మాటను విననేరక ఉంటూ మన మార్గమును మనం వెళ్ళిపోతున్నాం. మనకు తోచింది మనం చేస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాలు ప్రియులారా దిగజారుతున్న స్థితిలో ఉన్నాయి. ఒక్కసారి పునర్విమర్శ చేసుకుందామా? ఒక నూతన తీర్మానమును దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న వేళ మనం చేద్దామా? హల్లెలూయా. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి ప్రియులారా. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ఆగి కన్నులు మూసి ఏకీభవించి నీ జీవితాన్ని దేవునికి తెలియచేయి.